రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనం అయోధ్య రామమందిర నిర్మాణం గురించి తెలుసుకుంటున్నాం. అయోధ్య రామమందిర నిర్మాణం గురించి ఇంకా ఏవో తెలుసుకునే కొద్దీ కూడా తెలుసుకుంటూనే ఉన్నాము. అలాగే ఆ మందిర నిర్మాణము మన అందరి హృదయాల నుంచి, మన అందరి కష్టార్జితం నుంచి, మన అందరి ధర్మ ఆదాయం నుంచి ఒక హుండీలో డబ్బులు వేస్తే ఏ విధంగా మన సొమ్ము అక్కడ స్వామివారికి ఉపయోగించబడుతుందో అలా మన ఇంటికే వచ్చి మన దగ్గర నుంచి ఒక్క రూపాయి అయినా సరే మీ ఆదాయం నుంచి ఇవ్వండి, మేము రామ జన్మభూమిలో రాముడి యొక్క ఆలయ నిర్మాణం చేస్తాము అని చెప్పి ఆలయ నిర్మాణ ట్రస్ట్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళారు. అద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు. 22వ తారీఖున ఆ ఆలయంలో బాలరాముణ్ణి ప్రతిష్ఠ చేశారు. బాలరాముడు అలాగే ఎందుకు బాలరాముణ్ణి ప్రతిష్ఠ చేశారు అనేటువంటిది చాలా తక్కువ మంది దీని గురించి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. అలాగే ఆ రామ ఆలయ నిర్మాణం మోక్షపురి అయినటువంటి అయోధ్యలో ఈ రామ మందిర నిర్మాణము, ఆలయ నిర్మాణము 500 సంవత్సరాల పోరాటం తర్వాత 4000 మంది ఆ యొక్క ఆలయ నిర్మాణంలో పాల్గొని నిర్మాణానికి సంబంధించినటువంటి కార్మికులకి కూడా అద్భుతంగా పూలవర్షం కురిపించి వాళ్ళని కూడా పూజించడం జరిగింది. ఆలయ నిర్మాణము కూడా అద్భుతంగా జరిగింది. ఆలయ నిర్మాణంలో అందరికీ కూడా ఉద్విగ్నమైనటువంటి క్షణాలు అందరం కూడా చూసాం. అందులో ఆ బాలరాముడి విగ్రహాన్ని చూస్తే మనం 2 కన్నులు కూడా సరిపోవటం లేదు. ఇంత అద్భుతంగా ఉన్నాడా ఆ రాముడు, ఇంత అందంగా ఉన్నాడా ఆ రాముడు అనుకుంటూ ఆ రాముణ్ణి అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. అనేక మంది స్వాములు సామాన్య మానవుడితో సహితంగా ఆనాడు త్రేతాయుగంలో రాముణ్ణి రావటానికన్నా ముందే మహర్షులు, వానరులు, అలాగే సామాన్యమైనటువంటి మానవులతో సహితంగా ఆయన రాక కోసం ఎదురుచూశారు. ఇది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విశేషం. రాముడు రాకముందే దేవతలందరూ కూడా రాముడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూశారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకి చెప్పాడు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అధర్మం పెచ్చురిల్లితే అప్పుడప్పుడు నేను అధర్మాన్ని వినాశనం చేయటానికి, ధర్మాన్ని కాపాడడానికి ఉద్భవిస్తూ ఉంటాను అని చెప్పి శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళంతా కూడా ఆయన శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నారు. ఇంద్రుడు శ్రీకృష్ణుణ్ణి కనిపెట్టలేకపోయాడు మాయ చేత, బ్రహ్మగారు శ్రీకృష్ణుణ్ణి కనిపెట్టలేకపోయారు మాయ చేత. కానీ రాముడు రాకముందే కొన్ని లక్షల మహర్షులు, కొన్ని వేల వానరులు వీళ్ళంతా కూడా ఎదురు చూశారు శ్రీరాముడి యొక్క రాక కోసం. ప్రతి ఒక్కరూ కూడా ఆయన కోసం. దానికి ఉదాహరణే శబరి ఆయన మహర్షులతో పాటు ఆవిడ కూడా కొన్ని వేల సంవత్సరాలు శ్రీరాముడు వస్తాడు అని తపస్సు చేస్తూ ఉంది. అటువంటి శ్రీరామచంద్రుడు పలానా త్రేతాయుగంలో ఆ రాముడు వచ్చినప్పుడు నువ్వు తరిస్తావయ్యా అని చెబితే ఎంతోమంది మహర్షులు ఆ రాముడి కోసం తపస్సు చేశారు. అంతేకాదు ఆ లోకంలో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తపాతాళాల అన్నీ, అలాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకస్య అధోభాగంలో ఉన్నటువంటి అన్ని లోకాలు కూడా ఆ రాముడు వస్తాడు అని అంటుంటే వాళ్ళు అందరూ కూడా తపస్సులో నిమగ్నమైపోయారు. అంటే 14 భువన భాండాలకి కూడా ఆయనే ఆధిపత్యం వహిస్తాడు అని ఎదురు చూసినటువంటి ఆ బాలరాముడు ఎవరైతే ఉన్నారో, ఆ బాల గోపాలాన్ని అలరించేటువంటి ఆ బాల రాముడు ఎవరైతే ఉన్నారో ఆయన కోసం సకల జనాలు, ఇంకా చెప్పాలి అంటే అన్ని లోకాలు కూడా రాముడి కోసం తపస్సు చేసే.
అలా 500 సంవత్సరాలు మనం కూడా చేసినటువంటి తపస్సుకి బాలరాముడి రూపంలో అక్కడ వెలిశాడు. అంతేకాదు బాలరాముడు అమిత పరాక్రముడు, బాలరాముడు సకల జన శ్రేయోభిరాముడు, బాలరాముడు ఆపదల్ని రక్షించేటువంటి రాముడు. మరి ఆ బాలరాముడు కాకుండా ధనుర్బాణాల్ని వనవాసం చేసి సీతాదేవితో సహితంగా ఉన్నటువంటి రాముడు పరాక్రమం లేదా అండి అంటే, వనవాసం చేసి ఆయన మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందిన తరువాత ఆయన ఆసీనుడైనటువంటి అయోధ్యలో మనం తెలుసుకోదగినటువంటి ఆ రాముడి దగ్గర పరాక్రమంతో పాటు జాలి, దయ అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఆయన తిరిగి మళ్ళీ పొందినటువంటి అయోధ్యది. అంటే వనవాసం చేసి సీతాదేవిని పొందిన తరువాత పొందినటువంటి అయోధ్యకి, బాలరాముడిగా ఉన్నటువంటి అయోధ్యకి తేడా ఏంటంటే, బాలరాముడిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అయోధ్యలో ప్రజలందరూ కూడా రాముణ్ణి తెలుసుకుని ఆ రాముడి గురించి కీర్తించి ఆ రాముడే నా రాముడుగా కొలుచుకుంటూ ఆ రాముడే పట్టాభిషేక్తుడు అవ్వాలి అని కోరుకున్నారు. కానీ ఆ రాముడు పట్టాభిషేకం కాకుండానే వనవాసం చేశాడు. ఆ రాముడు లోక కళ్యాణార్థం కోసం ఏమేం చేయాలో ఆ శత్రు సంహారాలన్నీ కూడా చేశాడు. అన్ని సంహారాలు చేసేసిన తర్వాత రాముడికి, సంహారం చెయ్యవలసినటువంటి రాముడికి చాలా తేడా ఉంది. అలా అన్ని సంహారాలు కూడా చేయవలసినటువంటి రాముడు కొన్ని వేల సంవత్సరాలుగా ఉండిపోతే మనకి రక్షణ అనేటువంటిది అమితంగా ఉంటుంది. అందుకనే ఆ బాలరాముణ్ణి తీసుకెళ్ళడం కోసమే విశ్వామిత్రుడు ఎంతో కష్టపడి దశరథుణ్ణి ఒప్పించి బల అతిబల అనేటువంటి విద్యల్ని రామలక్ష్మణులకి నేర్పిస్తూ కౌసల్య సుప్రజా రామ అంటూ కీర్తిస్తూ వారి ఇరువురిని కూడా రక్షణకి తీసుకెళ్ళాడు విశ్వామిత్రుడంతటి బ్రహ్మర్షి కూడా. విశ్వామిత్రుడు అంటే మామూలు ఋషి కాదు. ఇప్పుడున్నటువంటి సమాజంలో పోల్చి చెప్పాలి అంటే అద్భుతమైనటువంటి సమస్త అస్త్రశస్త్రాలు తెలిసినటువంటి అద్భుతమైనటువంటి ఒక యోగి. ఇప్పటి సమాజంలో చెప్పాలి అంటే ఎవరి వల్ల కాదు, అలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ విశ్వామిత్రుడంటే. అన్ని విద్యలు అన్ని యోగాలు తెలిసినటువంటి ఒకానొక బ్రహ్మర్షి. ఆయన కొత్త లోకాన్నే సృష్టించగలడు. అటువంటి బ్రహ్మర్షి తన యాగ రక్షణ కోసం ఆ రామచంద్రుణ్ణి లక్ష్మణుల వారిని వెంట తీసుకుని వెళ్ళాడు. బల అతిబల అనేటువంటి విద్యల్ని ఇచ్చాడు. బల అతిబల అనేటువంటి విద్యల గురించే స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే, వాటి వల్ల ఆకలి దప్పులు లేనటువంటి రక్షణతో పాటు వాటి నుంచి వాళ్ళు ఏం పొందుతారు అంటే, వాళ్ళకున్నటువంటి బలము ఎటువంటిదో దాన్ని సంపూర్ణంగా ఆ యొక్క రాక్షసుల మీద వాళ్ళు ప్రదర్శించగలరు. అటువంటి బాలరాముణ్ణి ఎవరూ కూడా మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా, ఎవరూ కూడా మన దేశాన్ని ఇబ్బంది పెట్టకుండా కరదూషణాదుల వంటి వారిని 10,000 మందిని పావుగంటలో తన బాణ శరపరంపరతో ఒక్క పావుగంటలో మొత్తం అందరినీ కూడా సంహరించాడు. 10,000 మంది కరదూషణాదుల్ని సంహరించాడు అంటే అది మామూలు విషయం కాదు. అటువంటి బాలరాముడు, పట్టాభిషేకం చూడనటువంటి బాలరాముడు ఇప్పుడు పట్టాభిషిక్తుడై సింహాసనం మీద కూర్చుంటే అసలైనటువంటి రామరాజ్యం మనం చూడమా? నిజానికి సింహాసనం మీద కూర్చున్నటువంటి అదే బాలరాముడు పట్టాభిషిక్తుడై ఉన్నప్పుడు మరింత రక్షణ పెరుగుతుంది కదా. ఆ సీతాదేవిని పొందడంతో పాటు మిగిలినటువంటి సమాజాన్ని నిర్మాణం చేయటంలో రామరాజ్యము మరింత మెరుగుపడుతుంది కదా. అంతకుముందు అందరినీ కూడా సంహరించేశాడు అని చెప్పిన తర్వాత వచ్చినటువంటి రామరాజ్యంలో
ఎప్పుడూ కూడా దాని గురించి ఏ మహర్షులు ప్రస్తావన చేయలేదు. ఇక ఆఖరిగా జరిగేటువంటి ఆయన శరయూ నదిలో ప్రవేశించేటువంటి ప్రస్థానం తప్ప ఉత్తర రామాయణంలో ఆయన సంహార ప్రక్రియని చాలా అందంగా చెప్పారు. అమిత పరాక్రమవంతుడు అన్నారు. అలాగే ఆయన భుజ పరాక్రమము ఎలాంటిది అంటే బాణం తీసి బాణం వేసే లోపల కను రెప్ప కూడా సరిపోదు, అంతటి వేగంతో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు మనల్ని, మన ఇంటిని, మన దేశాన్ని, మన సమాజాన్ని కాపాడటానికి, రామరాజ్యం తీసుకురావడానికి సరైనటువంటి వాడు. పైగా అప్పుడెప్పుడో త్రేతాయుగంలో ఆయన్ని పట్టాభిషిక్తుణ్ణి చేయలేదు, కానీ మనం పట్టాభిషిక్తుణ్ణి చేసి కూర్చోబెడితే మనకి ఒకవేళ మనం ఏదైనా వనవాసానికి వెళ్ళాల్సి వస్తే, మన ఇంట్లో మనకి జరిగేటువంటి అధర్మము, అన్యాయము ఏదైనా ఉంటే ఆ రాముడి వల్ల అవన్నీ కూడా తీరతాయి అనేటువంటి ఉద్దేశంతో రామ అనేటువంటి 2 అక్షరాలు మనల్ని ఉద్ధరించేటువంటి విధంగా బాలరాముణ్ణి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మనల్ని మన రాముడిగా చూసుకునేటువంటి ఆ రామచంద్రుణ్ణి అక్కడ 3 అంతస్తుల నిర్మాణంలో 2వ అంతస్తులో సీతారాములుగా ప్రతిష్ఠ చేసి మొదటి అంతస్తులో బాలరాముడిగా నిర్మాణం చేయడంతో పాటు గుహుడు, అహల్య లాంటి పరమ పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి సమస్త భక్తుల్ని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది జటాయువుతో సహితంగా. కాబట్టి అద్భుతమైనటువంటి ఆ ఆలయ నిర్మాణంలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించడానికి సిసలైనటువంటి కారణం ఇది తెలియనటువంటి వాళ్ళకి తెలియజేయండి. మనలో కూడా బాలరాముణ్ణి ప్రతిష్ఠ చేసుకుని ఆ అద్భుతమైనటువంటి అమిత పరాక్రమమైనటువంటి ఆ ఆపదలన్నిటినీ కూడా తొలగించేటువంటి మోక్షరాముణ్ణి మనం నిరంతరం కూడా కొలుచుకుందాం, తలుచుకుందాం, తరిద్దాం. శుభం భూయాత్.